హాయ్ హలో నమస్తే, నేను మీ రేస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే, మన దగ్గరనైతే మోటో లాగ్కి సంబంధించినవి అన్నీ అయితే ఉన్నది. ఇన్స్టా 360 ఉంది, మైక్ ఉంది, అడాప్టర్ ఉంది, హెల్మెట్ ఉంది. ఇవన్నీ మనం హెల్మెట్కి ఎలా మౌంట్ చేస్తామో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇది యాక్షన్ ప్రోది హెల్మెట్ మౌంట్. ఇది హెల్మెట్కి అయితే ఫస్ట్ మౌంట్ చేసుకోవాలి. ఇదైతే గోప్రోని మౌంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఇదైతే హెల్మెట్కి మౌంట్ చేసుకోవాలి. మనం ఇదైతే గట్టిగా మౌంట్ని అయితే హెల్మెట్కి ఫిట్ చేసుకున్నాము. దీని తర్వాతకి ఇది జే మౌంట్. దీని గిట్ట అది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ అయిపోయింది. దీని తర్వాతకి మనకు ఇంకో మౌంట్ ఏదిరా, ఈ మౌంట్ ఉంటుంది. ఇది ఫిట్ చేసుకున్నాం. ఇది ఫిట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మన అనేది గోప్రో అనేది సెట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాతకి కొద్దిగా ఇటు వెనక వైపు అనేది లెక్క ఉండాలి. ఇక్కడ మనకు స్టార్ట్ బటన్ నొక్కేటట్లు ఇట్లా స్పేస్ ఉంచుకోవాలి. ఇక్కడ గట్టిగా టైట్ చేసుకోవాలి, ఇటు కదలకుండా. మనకైతే ఇప్పుడు గోప్రో అనేది సెట్ అయిపోయింది, ఇన్స్టా 360. ఇప్పుడైతే హెల్మెట్కి మనకు గోప్రో మౌంట్ అయితే అటాచ్ చేసినాం. దానికి ఇన్స్టా 360 1x2 గిట్ట అటాచ్ చేసినాం. తర్వాతకి ఏంటంటే మనం మాట్లాడి రికార్డ్ కావాలంటే దానికి రికార్డింగ్ గిట్ట సెట్ చేయాలి. అందుకోసం ఇది మైక్ అడాప్టరు. ఫస్ట్ నేను వీడియోలో అయితే మైక్ అడాప్టర్ లేకుండా ఓన్లీ వైర్ మైకు సీ టైప్ అనేది తీసుకొని వచ్చిన. అది పెట్టి చూస్తే మాత్రం వర్క్ చేయలేదు. అది రిటర్న్ చేసి మళ్ళీ ఇదైతే మైక్ అడాప్టర్ తీసుకున్నా. ఇది ఓన్లీ ఇన్స్టా 360 1x2కే వర్క్ అవుతుంది. X3కి X4కి వేరే అడాప్టర్లు ఉంటాయి, మైక్ అడాప్టర్లు. ఇది మాత్రం ఓన్లీ 1x2 అడాప్టరు రికార్డు కోసం. అయితే ఇదైతే సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చేసుకున్న తర్వాతకి ఇదైతే ఇది మైక్ అడాప్టర్కి అయితే ఆన్లైన్లో ఇదే ఎక్కువ యూజ్ చేశారు 1x2కు. దీని పేరు వచ్చేసి మానో AU400 లేవియర్ మైక్రోఫోన్ బ్లాక్. దీనికి 3.5 mm జాకెట్లు వస్తుంది. ఇది అయితేనే ఇది పెట్టిన తర్వాతకి ఇది అటాచ్ చేస్తేనే వాయిస్ అనేది కరెక్ట్గా మంచిగా రికార్డ్ అవుతుంది. ఇన్స్టా 360కి అయితే మైక్ అడాప్టర్ అనేది అటాచ్ చేసినాం. దీనికి ఇప్పుడు హెల్మెట్లో మనం ఈ మైక్రోఫోన్ అనేది సెట్ చేయాలి. మనకి ఈ వైర్ అయితే 1.5 మీటర్స్ ఉంటుంది. దీన్ని మొత్తం హెల్మెట్లో సెట్ చేయాలి. మనకైతే ఇది ప్యాడింగ్ హెల్మెట్, మనకి 2000 పెట్టి తీసుకున్నా. ఈ ప్యాడింగ్ మనం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ వైర్ మొత్తం ఇప్పుడు దీనిలో సెట్ చేయాలి. మైక్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం, దగ్గర మైక్ అయితే ఇక్కడ పెట్టిన. ఈ వైర్ అనేది దీనిలో సెట్ చేసి
కొద్దిగా మనకు వైర్ అయితే బయటికి రావాలి. ఇది ప్యాడింగ్ లోపల వేయాలి. మనకు మైక్ అయితే ఇగో ఇక్కడ పెట్టినాను. ఇది మైక్. ఈ వైర్ మొత్తం దీంట్లో దాపెట్టిన. ఈ వైర్ అనేది మనకి ఇప్పుడు కనెక్టర్ ఉంటుంది 3.5 mm జాక్ అనేది. దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది కనెక్ట్ చేసుకొని ఇది అడాప్టర్లకు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు మనకైతే మోటో లాగింగ్ సెటప్ అనేది కరెక్ట్గా అయిపోయింది. మనమైతే ఒక రైడ్కు వెళ్ళొద్దని. మనం ఇప్పుడైతే ఒక చిన్న రైడ్కి పోదాని. కెమెరా యాంగిల్ ఏ విధంగా వస్తుంది, మనకు రికార్డింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాని. ఇప్పుడైతే ఒక స్మాల్ రైడ్కి పోదాని. లడ్డు ఓకే, మొత్తం అయితే సెటప్ అయింది. ఇదంతా సెటప్ తోటి ఇది నా ఫస్ట్ లాగింగ్. ఇదివరకు అయితే నార్మల్గా ఎట చేసేదంటే నేను తోలుతుంటే వెనక కెమెరా మొబైల్ ఫోన్ పెట్టి తీసేది. కాకపోతే ఇది మొత్తం సెటప్ చేసుకొని తీసే లాగ్ ఇదే ఫస్ట్ నాది. మొత్తం వ్యూ మంచిగా వస్తుందా లేకపోతే మార్చాలనా, మళ్ళీ మైక్ విన్యాస్ మంచిగా వస్తుందా లేకపోతే మార్చాలనా అనేది చూడాలి. ఈ రైడ్ చూసిన తర్వాత ఈ వీడియో ఎట్లా వస్తుందో చూసి తెలిసి ఇది అనేది కొంచెం పైకి పెట్టాలనుకుంటా. కెమెరా అనేది ఇట్లా ఒరిగినట్టు పెట్టాలి. హెల్మెట్కి టర్న్ పెడితేనే వ్యూ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ రోడ్డు ఒకటే వస్తుంది. కొద్దిగా ఇక్కడ సైడ్ తీసుకొని కొద్దిగా పైకి పెడతాను. తెలుసు. మనం ఇప్పుడు వనస్థలిపురం రిలయన్స్ డిజిటల్కు పోవాలి. మొన్న ఐఫోన్ తీసుకున్న, ఐఫోన్కి లెన్స్లు, గ్లాసులు, ఇంకా 360 ప్రొటెక్షన్ అన్నీ ఇచ్చిన. కాకపోతే ఛార్జర్ తీసుకోలే. ఇప్పుడు మనం ఛార్జర్ తీసుకోవడానికి రిలయన్స్ డిజిటల్కి వెళ్తున్నాం. ఇంతసేపటికంటే ఇప్పుడు యాంగిల్ కొద్దిగా పైకి పెట్టినా ఇప్పుడు కొద్దిగా మంచిగా వస్తుండొచ్చు. మన బ్రదర్స్ ఇక్కడ మొత్తం బస్సులకు వేలాడతారు. ఇది మంచిగా సెట్ అయితే ఇక ప్రతి ఆదివారం ఎక్కడికన్నా ఒక ట్రిప్ వేసుడే. ఇది మనకాడ మన దగ్గర ఈ మోటో లాగింగ్ సెటప్ లేకనే మనం ఆగుతున్నాం. ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం ఎటన్నా ఒక ట్రిప్ వేసుడే.
ప్రతి ఆదివారం పోడే ఇక. ఇప్పుడైతే నేను డ్రైవ్ చేస్తున్నా, వెళ్ళేటప్పుడు లడ్డుగాడు డ్రైవ్ చేస్తాడు, లడ్డుగాడే మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో చూద్దాని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది రిలయన్స్ డిజిటల్, దీనికి ఆపోజిట్ ఇక్కడ సుష్మా థియేటర్ ఉంటుంది, ఇది నియర్ బై సుష్మా థియేటర్ దగ్గర. అదే డీమార్ట్, వనస్థలిపురం డీమార్ట్ అట్లా కనపడేది. దిస్ ఈజ్ లడ్డు, పోయేటప్పుడు ఈడే తొలగపోయేది. మనమైతే ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ పోతున్నాం. ఇక్కడ మనకు గణేష్ అన్న అని మా స్కూల్ సీనియరు ఇక్కడనే వర్క్ చేస్తాడు. మేము ఏమన్నా ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నా తక్కువ ధరకు ఇప్పిస్తాడు గణేష్ అన్న, డిస్కౌంట్ అది చేసి. ఈ ఫోన్ గిట్ ఇక్కడనే తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ దొరకలేదు. సోనో విజన్లో తీసుకున్నా ఈ ఫోను, ఛార్జర్ కోసం ఇక్కడికి వచ్చిన అడాప్టర్ కోసం. గణేష్ అన్న అడాప్టర్ కోసం సెర్చ్ చేస్తాడు వెబ్సైట్లో. వచ్చిన పని అయితే అయిపోయింది, అడాప్టర్ అయితే తీసుకున్నాం ఇక్కడనే. బయటనైతే దాదాపు 2000 ఉండేది, స్టోర్లో యాప్లనే వెబ్సైట్లో బుక్ చేసి ఇక్కడనే పికప్ చేసుకునేటట్టు అన్న చేసిండు. మొత్తం 1550 రూపాయలకే వచ్చింది. అందుకనే అన్న దగ్గరికి వస్తా ఏమన్నా తీసుకోవాలంటే. మీకు కూడా ఏమైనా కావాలంటే వనస్థలిపురం రిలయన్స్ డిజిటల్లో గణేష్ అని ఉంటాడు, కాంటాక్ట్ కావచ్చు. వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేసుకుని వచ్చిన కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు లడ్డుగాడు డ్రైవ్ చేస్తాడు, ఏం మాట్లాడతాడో చూద్దాని. అక్కడ ఉన్నాడు, ఇలా గణేష్ దావత్ ఇస్తుండు, ఐఫోన్ కొన్నందుకు చికెన్ తెప్పిస్తుండు రూమ్లో. అలానే ఇక మెల్లగా వెళ్తాను, చలి పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా గణేష్ అన్న ఎప్పటి నుంచో వీడియో చేస్తాడు, అన్ని కొనుక్కుంటూ కానీ ఫాలోవర్స్ పెరుగుతలేదు, మంచి కంటెంట్ ఇస్తలేడు అని నేను అనుకుంటున్నా. కంటెంట్తో రావాలని కోరుకుంటూ, రేస్ గణేష్ వ్లాగ్స్, డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మనం రైడర్కి చాలా అట్లా వెళ్తాం. గణేష్ కొద్దిగా తీసుకోవద్దు, నైట్ అంతా 2 గంటలు చూపిస్తాడు. గణేష్తో నేను వెళ్ళిన 2 గంటలు టైం పడుతుంది, ఫాస్ట్గా అయితే రూమ్కి రాము. అడాప్టర్ కోసం అని 6 o'clockకి బయటకు తీసుకెళ్ళాడు, ఇప్పుడు 9 అవుతుంది. ఇదే మా గల్లీ. వచ్చేసాము, ఇది మా రూమ్ అండి. ఒక చిన్న రైడ్ అయితే చేసాము, దాని వీడియో వాయిస్ ఎలా వస్తుంది, వీడియో ఎలా వస్తుందో చూసి ఇంకేమన్నా చేంజ్ చేయాలంటే నెక్స్ట్ రైడ్ కల్లా చేంజ్ చేస్తాం. మొత్తానికైతే పోయి యాపిల్ అడాప్టర్ గిట్ట తెచ్చుకున్నా.
ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది. తిరిగి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందామని. అంత మటుకు టాటా బాబాయ్, సీ యూ, టేక్ కేర్.